హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామంగోల్ బుల్స్ అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్, లైక్స్ నాకు ఎంతగా ఉపయోగపడతాయి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో నాకు అర్థమవుతుంది. మీ లైక్స్, కామెంట్స్ అనేటివి నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటాయి. ఇక విషయంలోకి వెళ్తే, ఈ వీడియోలో కనిపిస్తున్న కోళ్ళు 2 పెట్టలు, 1 పుంజు. ఇవి నాకు తెలిసిన వాళ్ళు మంచి ఫైటింగ్ బ్రీడ్ అని చెప్పారు. పెట్టలు ఒక చోట, పుంజును ఒక చోట. 4 మంత్స్ బ్యాక్ అయితే తెచ్చాను. ఆల్మోస్ట్ 5 మంత్స్ కంప్లీట్ అవుతుంది. నేను తెచ్చినప్పుడు చిన్న పిల్లలు అవి 1 కిలో, 1.5 కిలో అలా ఉంటాయి. ఇప్పుడు పెట్ట కానీ పుంజు కానీ ఎత్తుకున్న 3 కిలోలు ఉంటాయి. ఇప్పటికైతే ఈ బ్లాక్ కలర్లో ఉండే పెట్ట గుడ్లు పెట్టడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు 4 to 5 ఎగ్స్ అయితే పెట్టింది. దీని కాస్ట్ ఎంత పెట్టచ్చు ఇప్పుడైతే తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. పుంజు అయితే మంచి ఫైటింగ్ బ్రీడే. ఒక చిన్న పొరపాటు జరిగింది. ఏమంటే, నేను తీసుకున్న పుంజు వేరే, ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్న పుంజు వేరే. నేను తీసుకునేది కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది, చిన్నపిల్లప్పుడే. అది నైట్లో తెచ్చుకోవడం వల్ల అది పొరపాటున, అతని పొరపాటు తెలియదు, నా పొరపాటు తెలియదు, తెచ్చుకున్నాను. అయినా కూడా ఇబ్బంది లేదు. నేను అతను అయితే తప్పట్టడం లేదు, నా పొరపాటు ఉంటుంది. ఏంటంటే, ఇది ఎంత విలువ చేస్తాయి ఇప్పుడు? నేను పెట్టిన కాస్ట్ అయితే మీరు కామెంట్ చేసిన తర్వాత చెప్తాను. ఇవి ఎంత చేస్తాయో తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి, ఈ కోళ్ళ గురించి చాలామంది చూస్తుంటారు కాబట్టి అందుకే అడుగుతున్నాను. వీటికి కాస్ట్ ఎంత పెట్టచ్చు, ఎంత చేస్తాయి? మీరు కామెంట్ పెడితే నేను ఎక్కువ పెట్టాను, తక్కువ పెట్టాను నాకు అర్థమవుతుంది. నెక్స్ట్ టైం పర్చేస్ చేసేటప్పుడు ఆలోచించుకొని ఎవరైనా తెలిసిన వాళ్ళు అడిగి చేసుకుంటాను. ఇంకా రంగులు అంటే, అది నాకు తెలిసి మా సైడ్ పుంజునైతే కాకిడాగ్ అంటారు. ఒకటి ఎల్లో కలర్లో ఉండే పెట్ట వచ్చి గుడ్లు ఇంకా స్టార్ట్ చేయలేదు. అది నియర్లీ 1 మంత్ లోపల అయితే గుడ్లు స్టార్ట్ చేసే అవకాశం ఉన్నది. ఇంకా ఇవి తినే తిండి అయితే మామూలు నేను సజ్జలే పెడతాను. కొంతమంది చాలామంది ఎగ్స్ అంట, వాటికి బాదం పప్పు ఇలాంటివి పెడతారు. మనం అంత కాస్ట్ పెట్టలేం కాబట్టి ఏదో ఇలా తెచ్చుకున్నాను. కోళ్ళు ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఎంత విలువ చేస్తాయి అనేది చెప్పండి దయచేసి. ఎందుకంటే నేను మోసపోయినా లేదా కరెక్ట్గా ఉన్నానా అది మటుకు ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకైతే ఇబ్బంది లేదప్ప. ఒకవేళ వాళ్ళు తక్కువ క్వాలిటీలు ఇచ్చినా కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే నిజంగా కూడా పిల్లలు చేస్తాయి కాబట్టి వాటి నుంచి కొంచెం అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, అలాగే ఎంత కాస్ట్ చేస్తాయి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే మా వాళ్ళ ఇంటి దగ్గర ఎందుకు ఇంత రేటు పెట్టా ఉంటారు. సో అందుకని మీరు ఎవరైనా కామెంట్ చేస్తే, మనకేం తెలుసు, తెలిసిన వాళ్ళే చెప్తున్నారు ఇంత రేట్ చేస్తామని, ఏం ప్రాబ్లం లేదు అని చెప్తాను.